హలో అండి, అందరికీ నమస్కారం. ఈజీగా టేస్టీగా దద్దోజనం తయారు చేస్తున్నాను. పక్కా కొలతలతో రైస్ తయారు చేసి చూపిస్తున్నాను. 1 కప్పు రైస్ తీసుకొని నీళ్ళు వేసి కడిగి నీళ్ళు తీసివేసి మంచినీళ్ళు వేసుకొని నీళ్ళు వేసుకోవాలి. ఇలా మన 4 వేళ్ళు అందులో ముంచినప్పుడు రైస్ పైన పెట్టి ఇలా మధ్య వేలు వరకే ఆ నీళ్ళు ఉండేలా చూసుకోండి. కొలతలతో రైస్ కుక్ అవుతుంది. స్టవ్ వెలిగించుకొని రైస్ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా మూత కొంచెం తీసి పెట్టడం వల్ల ఇలా నీళ్లు పొంగినప్పుడు స్టవ్ మీద పడకుండా ఉంటాయి. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ రైస్ ఒకసారి కలుపుకోవాలి. ఒక 25 మినిట్స్ తర్వాత రైస్ కుక్ అవుతుంది. ఇలా ఈజీగా రైస్ కుక్ చేసుకోవచ్చు. రైస్ కుక్ చేయరాని వాళ్ళు కూడా ఇలా చక్కగా కుక్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నేను దద్దోజనం తయారు చేస్తున్నానండి. చాలా టేస్టీ హెల్దీ దద్దోజనం. స్టవ్ వెలిగించి 1/2 స్పూను నెయ్యి వేసుకున్నాను. ఈ వేరుశనగ గుండ్లు వేసుకున్నాను. మీకు కొంచెం లోపల బాగా వేగేంత వరకు మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి లోపల బయట కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. 1/2 స్పూను ఆవాలు, ఒక 1/2 స్పూను పచ్చి శనగపప్పు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసి నీళ్ళల్లో శుభ్రంగా కడిగి వేసుకోవచ్చు. ఇలా ఇవి మొత్తం కలిసేంత వరకు కలుపుకొని 1 స్పూను ఉప్పు వేసుకున్నాను. మొత్తం కలిసేంత వరకు కలిపి ఈ రైస్ ఇలా పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పోపు చల్లారాక ఆ రైస్లో వేసుకోవాలి. ఫస్ట్ ఈ పెరుగు వేసుకోండి. వేసుకొని మొత్తం రైస్కి పట్టేంత వరకు కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పక్కకు ఉండనివ్వాలి. మొత్తం రైస్కు పట్టి చక్కగా కలుస్తుంది. ఇది మిక్స్ చేసేట్లనే ఉంటుందండి. టేస్ట్ మాత్రం ఈ పోపు వేసుకోవాలి. ఈ పోపు వేసి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. చాలా టేస్ట్ అండి. అసలు మామిడికాయ పచ్చడి పెట్టుకొని తింటే ఉంటుందండి. సూపర్ ఉంటుంది అసలు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి. చక్కగా మామిడికాయ పెట్టుకొని తినండి. సూపర్ టేస్ట్ అసలు. పొట్టలో లైట్గా ఉంటుందండి ఇట్లా దద్దోజనం చేసుకొని తినడం వల్ల. మార్నింగ్ హెల్దీ రెసిపీ అండి. పల్లీలు ఉన్నాయి కదండి, ప్రోటీన్ అందుతుంది. పచ్చిమిర్చితో సహా తినండి, హెల్దీ రెసిపీ అవుతుంది.